నీరజ గారు ఒక 5 years బ్యాక్ మీ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇది కొట్టాక్ మహీంద్రా బ్యాంక్ ఆడియో ఏదైతే అది మీరు మీ హస్బెండ్ చేశారు. ఒక చిన్న ఫన్నీ వీడియో, బట్ అది నిజంగానే జరిగింది, నిజంగానే కాల్ వచ్చింది. ఒక పల్లెటూరులో ఎలా అయితే మాట్లాడతారో అది కరోనా టైంలో అండి. అది ఒక్కసారి ఒక 2 డైలాగులు చెప్తారా ఆడియో? చెప్తానండి. మా హస్బెండ్ కాల్ చేస్తారు, మా సుబ్బు గారు. మేము అది స్క్రిప్ట్ కూడా అనుకోలేదు, జస్ట్ చూసి ఒక ఫన్నీ కాల్ అనుకుందామని ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని, నాకు తోచింది నేను మాట్లాడతానే. ఒక సెల్ ఫోన్ లో మాట్లాడారా? నా ఫోన్ తను, తన ఫోన్ తను. వెళ్ళాడు, ఇంటి బయటకు వెళ్ళాడు, నేను ఇంటి లోపల రికార్డ్ ఆన్ చేసుకున్నాము. నా రికార్డే అది. నేను మాట్లాడిన తర్వాత చునియా గారు ఉన్నాడు, డైరెక్టర్ చునియా గారు, బాస్ తీశారు, నాగార్జున గారు, సబీహా సుల్తాన్ అని ఆవిడ పేరు. ఆవిడ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది అనమాట. ఆవిడకి పంపించాను నేను. జీ తెలుగులో కామెడీ క్లబ్ అని 2009, 2010 ఆ టైంలో స్టార్ట్ అయింది. అందులో ఆవిడ డైరెక్టర్ అనమాట. ఆ షోలో మేము ఎంట్రీ ఇచ్చాం. అప్పుడు అట్లా ఆవిడ అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే చూస్తున్నారు అనమాట. గాడ్ మదర్ అని పిలుస్తారు ఆవిడని. ఆవిడకి పంపించాను అనమాట. ఇప్పటికీ ఆవిడ నంబర్ నా దగ్గర ఉంటుంది. హలో, ఎవరు మాట్లాడేదే అని అంటే, మేము కొట్టక్ మహేంద్ర నుంచి ఫోన్ చేస్తున్నాడు. మహేంద్ర గారిని కుట్టినారా? ఓ మే కట్టడమా, మహేంద్ర గారిని కుట్టినారటమా? అయ్యో, ఇప్పుడు ఎట్టుండదు వాడికి, డబ్బులు ఏమన్నా దగ్గుండయా అని అంటాను అంటే, అదంతా ఒక ఫన్నీ. అందులో హైలైట్ ఇంకోటి ఏదో ఉంటది, మీకు కార్డు ఉందా? పవన్ కార్డు అంటారు అనమాట. మీకు పాన్ కార్డు ఉందా? పవన్ కార్డు నా కార్డు ఎందుకు ఉంటుంది? పవన్ కార్డే ఉంటుంది అనమాట. పవన్ కాదమ్మా, పాన్ కార్డు అంటారు అనమాట. చాలా రాసుకున్నారా స్క్రిప్ట్? ఇది లేదు, అంటే లిటరల్లీ కూర్చొని అనుకున్నాం. కొన్ని నాకు సొంతంగా వచ్చినాయి, కొంచెం తనకు సొంతంగా వచ్చినాయి. తనే ఒక 2-3 సెకండ్ల నవ్వు ఆపుకోలేక నేను మళ్ళీ కాల్ చేస్తానంటే నేను మళ్ళీ తగులుకున్నాను అనమాట. తను అడుగుతారనమాట. తను అన్నీ చెప్తుంటే నేను నా ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈయన నాకెందుకు చెప్తానంటే, నువ్వు చెప్పే నేను ఏంటోలే. ఇంకొకటి, తనికెళ్ళ బర్నీ గారు ఈ ఆడియో చూసి మిమ్మల్ని పిలిపించుకొని ఏదో స్కిట్ ఏదో చేశారు. అది ఎట్లంటే, ఏదో మాకు శేషు గారు ఉన్నారు కదా, జబర్దస్త్ శేషు గారు, శేషు అన్న, షేకింగ్ శేషు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నన్ను చెల్లెని పిలుస్తాడు. చెల్లె ఎక్కడ ఉన్నారా అంటే, ఇంట్లోనే ఉన్నాయన్నాయి అంటే, సుబ్బుకు ఒకసారి ఫోన్ ఇవ్వండి, నీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది, రండి అని అన్నాను. ఎక్కడికైనా సరే బయలుదేరాము అంటే, నేను ఈవెంట్ అనుకున్నా. నేను అన్న ఏదో చెప్తున్నా, ఈవెంట్ నేను అంటున్నాను. అన్న నిజం చెప్పు, ఈవెంట్ ఏదో ఉంది కదా అని. ఏదైతే మీ సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజ్గానే ఫీల్ అయ్యే రావాలి మీరు అని అన్నాడు. సరే లిటరల్లీ బయలుదేరి వెళ్ళాము. మేము వెళ్తే మన గణపతి కాంప్లెక్స్ దగ్గర లోపల ఎవరున్నారనేది అస్సలు ఐడియా లేదు. డబ్బింగ్ థియేటర్ తీసుకెళ్ళి అక్కడ 6 సెన్స్ కొడుతోంది, ఎవరో ఆర్టిస్ట్ ఉన్నారు లోపల, వాళ్ళకి పరిచయం చేయడానికి ఏమన్నా అవకాశం కోసం ఏమన్నా ఇవన్నీ అవకాశం ఏమన్నా ఇప్పిస్తున్నాడేమో మనకు. సరే చూద్దాంలే అని చెప్పి నిల్చున్నాం మేము ఇద్దరం. తనికెళ్ళ భరణి సార్ లోపల నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అప్పటికి ఈయన శేషు గారితో బాగా పరిచయం ఉందంట తనికెళ్ళ భరణి సార్కి. ఆయన కార్లో ఉన్నప్పుడు ఈ ఆడియో విన్నాడంట. ఆడియో వినేసి, నాన్ సింక్ కామెడీ, ఆమె చూడు ఎంత బాగా మాట్లాడుతుంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆడియో అంటే, ఇది నీరజ అని చెప్తోంది, మన నెల్లూరు నీరజ అమ్మాయి కమెడియన్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరు మాట్లాడారు, అది వాళ్ళిద్దరు నాకు తెలుసు భయ్యా అని చెప్తే, అప్పటికే ఆయన నేను 70 సార్లు విన్నానని మెన్షన్ చేశారంట. ఈ ఆడియో నేను 70 సార్లు విన్నాను, ఆ నాన్ సింక్ అనేది ఎంత బాగా వచ్చింది, నాకు బాగా అనిపించింది అని అని 3 సార్లు 4 సార్లు అన్నారంట శేషు అన్నతోటి. ఆ అన్న వచ్చిన తర్వాత అతనికి సర్ప్రైజ్, మాకు సర్ప్రైజ్, తనికెళ్ళ భరణి సార్కి సర్ప్రైజ్. వచ్చిన తర్వాత అండి అని అన్నాడు. ఇట్లా బయట చూసి, ఈయన ఎందుకు వచ్చారు, మేము ఎందుకు వచ్చాము, నాకేం అర్థం కావట్లేదు. చిన్నాము శేషు నుండి, సార్ కొట్టక్ మహేంద్ర అంటే అన్నాడు. కొట్టక్ మహేంద్ర వీళ్ళే భార్యాభర్తలు నెల్లూరు నీరజ వెళ్ళంటే, ఓ సూపర్ సూపర్. అప్పుడు చాలా బాగా దగ్గర తీసుకున్నారు అనమాట. అమ్మ బాగా చేసావమ్మా అని అంటే, మా ఆయన్ని కూడా ఈయన సార్ దీనికి ఆడియోకి కర్త కర్మ క్రియ ఈయనేను అని చెప్పి మాట్లాడుకొని ఆ లైవ్లో చేయమన్నారు. లైవ్లో చేసిన తర్వాత ఎంత సంతోషపడ్డారు. చాలా బాగా చేస్తున్నారయ్యా మూడు పిల్లలు ఇద్దరు, మనం చేద్దాం ఫ్యూచర్లో కలుద్దాం అని అన్నాడు. అదొక ఆడియోకి అది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అది నిజంగానే జరిగిన సిచ్యువేషన్ లా ఉంటుంది అది.